కొత్తగా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారండి, ఒక 2-3 కంపెనీస్ ని కంపేర్ చేసే తీసుకుంటారు. అలానే తీసుకోవాలి. అయితే ఒక కంపెనీ 10 లక్షల కవరేజ్ కి ఒక 500 రూపీస్ ప్రీమియం ని చార్జ్ చేస్తుంది అనుకోండి. ఇంకొక కంపెనీ అదే 10 లక్షల కవరేజ్ కి 700 రూపీస్ చార్జ్ చేయొచ్చు. ఇలా కంపెనీ పైన అయితే డిపెండ్ అయి ఉంటది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదైతే తక్కువ ప్రీమియం ఉందో, 10 లక్షల కవరేజే కదా, తక్కువ ప్రీమియం ఈ కంపెనీ ఉంది కదా అని చెప్పేసి బ్లైండ్ గా అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. దయచేసి మీరు అలాంటి తప్పులు ఎప్పుడూ చేయకండి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఒక 5 lakhs రూపీస్ బిల్ అయింది. అయితే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే, కోపే 20% అని చెప్తాయి. కోపే అంటే ఇక్కడ మేము 80% పే చేస్తాం, కోపే 20% మీరు పే చేయాలని అయితే కంపెనీస్ చెప్తాయి. అలాంటి టైంలో 5 లక్షల రూపాయలు బిల్ ఏంటంటే 1,00,000 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. జనరల్ గా మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాము? ఎప్పుడైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఫైనాన్షియల్ గా మనం ఇబ్బంది పడకూడదు అన్నప్పుడు మాత్రం మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సో అలాంటి టైంలో మీరు ఒక 20% పే చేయండి అంటే ఆ 1,00,000 రూపాయలు మీరు ఎక్కడ నుండి తీసుకొస్తారు? సో అందుకే ఎప్పుడు కూడా ప్రీమియం ని చూసి ఇన్సూరెన్స్ కంపెనీని మీరు సెలెక్ట్ చేయకూడదు. మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కోపే 100% కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి. అందులో 1%, 2%, 10% కూడా మీరు పే చేయకూడదు. ఇది మీరు ఫస్ట్ చూడాలి. అండ్ సెకండ్ వన్, రూమ్ రెంట్ లిమిట్ అండి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే తక్కువ ప్రీమియంలోనే ఇస్తున్నాయి, కానీ రూమ్ రెంట్ లిమిట్ ఒక 3,000 రూపీస్ మేము పర్ డే ఇస్తామని చెప్పి అనుకోండి. అప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన రూమ్ లేదు, కొంచెం ఎక్కువ కాస్ట్, ఒక 6,000 రూపీస్ రూమ్ అయితే అవైలబుల్ గా ఉంది. అప్పుడు మీరేం చేస్తారు? ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 6,000 కే వెళ్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, మేము 3,000 ఇస్తామన్నాము, మీరు 6,000 రూమ్కి వెళ్ళారు, సో మేము 3,000 ఇస్తాము అని చెప్తారు. సో ఇక్కడ కూడా మీరు నష్టపోతారు. అందుకే మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీలో నో రూమ్ రెంట్ లిమిట్. దీని అర్థం ఏంటంటే, మీరు ఏ రూమ్ కనే వెళ్ళండి, మీ ఇష్టం, మీకు నచ్చిన రూమ్కి మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, వెయిటింగ్ పీరియడ్ అండి. కొన్ని డిసీజెస్ కి వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక 4 years ఉంటే, ఇంకా కొన్ని కంపెనీస్ 2 years మాత్రమే ఇస్తాయి. సో చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో 4 years వెయిటింగ్ పీరియడ్ బెస్టా, 2 years వెయిటింగ్ పీరియడ్ బెస్టా? 2 years. సో అందుకే మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్లీ వెయిటింగ్ పీరియడ్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. దీంతో పాటు ఒక మంచి కంపెనీని మీరు సెలెక్ట్ చేయాలంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో కూడా చూడాలి. అది 95% అబోవ్ ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన కోపే అవ్వచ్చు, నో రూమ్ రెంట్ లిమిట్ అవ్వచ్చు, వెయిటింగ్ పీరియడ్ అవ్వచ్చు, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అవ్వచ్చు, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకుని ఒక మంచి ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి.